హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్ఎస్ ప్రాపర్టీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి ఒక ఇండిపెండెంట్ హౌస్ 2 BHK అండి సేల్కి తీసుకురావడం జరిగింది. ఇది 152 స్క్వేర్ యార్డ్స్తో వెస్ట్ ఫేజ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్. సో ఫ్రెండ్స్, మనం గేట్ లోపలికి వస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకి ఇల్లు లొకేషన్ చూసుకుంటే ఇది సాయి ఐశ్వర్య లేఅవుట్ ఉప్పల్ పిర్జాదిగూడలో ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఉప్పల్ మెయిన్ రోడ్ జస్ట్ 10 to 15 minutes డిస్టెన్స్ అండి. మనకి మెట్రో స్టేషన్ కానీ చుట్టూ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాపర్టీకి. మనకి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి, నో ఏజెంట్స్, నో కమిషన్. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంది. ఇది యాజ్ HMDA నామ్స్ GHMC పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హోమ్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి. మనకి ముందు వైపు మెయిన్ డోర్ ముందు వైపు చూసుకుంటే పార్కింగ్ స్పేస్ రావడం జరిగింది. మనకి ఒక కార్ పార్క్ ఈజీగా కార్ని పార్క్ చేసుకోవచ్చు అండి. ముందు వైపులో టైల్స్తో ఎలివేషన్ వేయడం జరిగింది. పైన మనకి ఫాల్ సీలింగ్ రావడం జరిగింది. మొత్తం వుడెన్ స్ట్రక్చర్తో చాలా బాగుందండి. మనం చూసుకుంటే ఇది ఫాల్ సీలింగ్ అండ్ ఇది ముందు వైపున పార్కింగ్ స్పేస్. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ప్రమోట్ చేయడానికి మా ఛానల్కి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మేము ఈ ప్రాపర్టీని వీడియో తీసి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ముందు వైపున స్పేస్ అండి. ఇది మెయిన్ డోర్కి ముందు వైపున మనకి లెఫ్ట్ సైడ్ పోతే ఒక బాల్కనీ స్పేస్ రావడం జరిగింది. ఇలా ఉంది. మనకి మెట్ల కింద కూడా వాష్ ఏరియా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మెట్ల కింద వాష్ ఏరియా ఇలా ఉంటుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి హాల్ ఒకసారి ఎలా ఉందో చూద్దాము. సో ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి రాగానే హాల్లో ఇలా చాలా స్పేషియస్గా ఉందండి. మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది, లైటింగ్ ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం అయిపోయిందండి. మనకు ముందునే హాల్లో చూసుకుంటే ముందు వైపున ఇది టీవీ యూనిట్ రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో విండో కూడా వెంటిలేషన్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. కింద మార్బుల్స్తో ఇవ్వడం జరిగిందండి. చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది. సో ఇది మనకి PVC విండోస్ ఇవ్వడం జరిగింది. హాల్ చాలా స్పేషియస్గా ఉంది. మనకి హాల్లో వెంటిలేషన్ కోసం విండో ఒకటి ఇక్కడ మనకి ఇది ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మనం బాల్కనీకి వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్లో మనకి ఇది ఒక 2 BHK అండి. 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, హాల్ అండ్ ఒక కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇది మీరు చూస్తున్నది 2 బెడ్రూమ్లు, మధ్యలో కామన్ వాష్రూమ్. మనం ఒకసారి చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ఇది బెడ్రూమ్ వ్యూ ఇలా ఉందండి. మనకి ఇది చాలా స్పేషియస్గా రావడం జరిగింది. వర్క్ మొత్తం అయిపోయిందండి. రెడీ టు మూవ్ ప్రాపర్టీ, జస్ట్ ఫినిషింగ్ వర్క్ పెండింగ్ ఉన్నాయి. ఇది చూసుకుంటే ఇది షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. పైన స్టోరేజ్ కోసం ఒక డీప్ స్పేస్ రావడం జరిగింది. ఇది మళ్ళీ మనం బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తే మనకి ఎదురుగా ఇంకొక బెడ్రూమ్ ఉందండి. అది మాస్టర్ బెడ్రూమ్. మధ్యలో మనకి ఒకటి వాష్రూమ్ రావడం జరిగింది, కామన్ వాష్రూమ్. ఇది మనకి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చాలా స్పేషియస్గా ఉంది. మనం చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ వ్యూ ఇలా ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. చిన్న పెయింటింగ్ వర్క్ అండ్ ఫినిషింగ్ వర్క్ నడుస్తుందండి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ, నెగోషియబుల్. ఒకసారి మీరు పూర్తి వివరాలు ఏమైనా కావాలనుకుంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓనర్ కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ అడగవచ్చు. ఈ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. మరియు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇవ్వడం జరిగిందండి. మనకి ఈ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్. మనకు ఒకటి 6x6 మంచం వేసుకున్న తర్వాత కూడా చుట్టూ తిరిగేంత స్పేస్ చాలా బాగుందండి మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్ నుంచి బయటికి వస్తే హాల్వే ఇలా ఉంటుంది. హాల్లో వెంటిలేషన్ కోసం చాలా విండోస్ ఇవ్వడం జరిగింది, డోర్ ఇవ్వడం జరిగింది. మనకి టీవీ యూనిట్ వెనకాల మనకి ఒకటి డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. ఇది టీవీ యూనిట్ వెనకాల స్పేస్ ఇలా ఉంది. చాలా స్పేషియస్గా ఉంది. ఒక చిన్న హాల్ లాగా ఉంది. ఇక్కడ కూడా మనకి చూసుకుంటే టీవీ యూనిట్ వెనకాల ఇది డైనింగ్ ఏరియా అండ్ లోపల కిచెన్ ఉంది, పూజా గది కూడా రావడం జరిగింది. మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఎలా ఉంటుందండి. ఇది చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక విండో రావడం జరిగింది. విండోస్ PVC విండోస్ ఇవ్వడం జరిగిందండి. చాలా క్వాలిటీగా ఇవ్వడం జరిగింది, గ్రిల్స్ అట్లా. మనకి ఇటువైపు చూసుకుంటే ఒకటి కిచెన్ అండ్ పూజా గది రావడం జరిగింది. ఇది పూజా గది అండి. పూజా గదికి డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ టైల్స్తో ఇచ్చారండి. పైన మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది దీనికి పూజా గదికి.
సో ఇలా ఉంటుంది పూజ గది. దీని పక్కనే మనకి కిచెన్ రావడం జరిగింది. కిచెన్లో షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయండి, స్పేషియస్గా ఉంది. కిచెన్ కూడా కంజెస్టెడ్గా అయితే ఏం లేదు. మనకి పైన స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ రావడం జరిగింది కిచెన్లో. మనం కిచెన్ నుంచి బయటికి వస్తే రైట్ సైడ్లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇది కిచెన్ నుంచి మనం బయటికి వెళ్తే వెనకాల వైపు ఇలా రావడం జరిగిందండి. చుట్టూ మనకి వాల్ ఇచ్చారు కాంపౌండ్. ఇక్కడ వాష్ ఏరియా. ఇది మనం చూసుకుంటే ఇక్కడ మనకి సంప్ అండ్ బోర్ మోటార్ ఇచ్చారు. ముందు వైపుకి వెళ్ళిపోవచ్చు అండి బాల్కనీ నుంచి. చుట్టూ కూడా వాకబుల్ ఏరియా చాలా బాగుంది. మనకి చుట్టూ ఇక్కడ వరకు లాస్ట్ వరకు కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది బాల్కనీలో. ఈ 2 BHK ప్రాపర్టీకి హోమ్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి. మీకు ఎవరికైనా హోమ్ లోన్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు సంబంధించిన హోమ్ లోన్ ప్రాసెస్ మేము చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనం ఇంటి పైన చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. చుట్టూ కూడా మొత్తం ఇల్లు అయిపోయినాయి. ఇళ్ళ మధ్యలో ఉంది ప్రాపర్టీ. మనకు పైనుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఇది సాయి ఐశ్వర్య లేఅవుట్ అండి. మనకి ఉప్పల్ పిర్జాదిగూడలో ఉంటుంది. మీకు ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఓనర్తో కనుక్కోవాలి. మీరు ఇది ఓన్లీ ప్రమోషనల్ వీడియో అండి. మీకు కొనాలనుకుంటే మొత్తం డాక్యుమెంటేషన్ మీరు చెక్ చేసుకోండి ఓనర్తో ఒకసారి అడిగి. మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మీకు ప్రమోట్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేము మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.